ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీకు అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్. ఈరోజు శుక్రవారం కదండి. ఈ యొక్క శుక్రవారం దినమున లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి శక్తివంతమైన ప్రార్థన చేయబడుతుంది. ఈ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నటువంటి ప్రతి పాపము నుంచి, శాపము నుంచి, ప్రతి చీకటి బంధకముల నుంచి నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మీకు విడుదల చేయనై ఉన్నాడు. అదేవిధంగా మీలో ఉన్నటువంటి ప్రతి రోగము నుంచి, బాధల నుంచి, శరీర బలహీనతల నుంచి ఈ యొక్క ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్వస్థపరచనై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించండి. అనేక మందికి ఈ ప్రార్థన వినిపించండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 9, 10, 11 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ప్రియ దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు. ఇక్కడ మనము గమనించినట్లయితే పౌలు లుస్తు అనే ప్రాంతానికి వెళతాడు. అక్కడ సువార్తను ప్రకటన చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లుస్తు ప్రాంతంలో బలహీనము కలిగినటువంటి ఒక వ్యక్తిని పౌలు చూస్తాడు. అతడు పుట్టుకతోనే కుంటివాడునై ఉన్నాడు. అతను నడవలేడు. పౌలు ఎప్పుడైతే అతన్ని చూస్తాడో అతనిలో ఒక విశ్వాసము పౌలు గమనిస్తాడు. ఆ విశ్వాసం ఏంటంటే, నన్ను ఆయన స్వస్థత పొందటానికి అతనికి విశ్వాసం ఉండునని పౌలు గ్రహించి, అప్పుడు పౌలు ఎప్పుడైతే ఆ బలహీనము కలిగినటువంటి, ఆ నడవలేనటువంటి, ఆ కుంటివాణి అయినటువంటి ఆ వ్యక్తిలో ఆ విశ్వాసమును ఎప్పుడైతే పౌలు గమనిస్తాడో, వెంటనే పౌలు ఏం చేస్తాడంటే, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి పౌలు ఎప్పుడైతే అతనిలో ఉన్నటువంటి విశ్వాసము, స్వస్థత పొందటానికి విశ్వాసం ఉన్నదని గ్రహించినప్పుడు వెంటనే పౌలు ఏమంటాడంటే, బిగ్గరగా చెప్తాడు అతని, నువ్వు లేచి నిలవబడమని అన్నప్పుడు అతను లేచి, ఎప్పుడైతే పౌలు బిగ్గరగా చెప్పి నిలవబడమని చెప్పినప్పుడు ఆ బలహీనము కలిగినటువంటి ఆ వ్యక్తి సంతోషముతో గంతులు వేసి నడవసాగెను. ఈ యొక్క స్వస్థత వెంటనే జరిగింది. ఎప్పుడైతే పౌలు బిగ్గరగా చెప్పి నిలవబడు అని అన్నప్పుడే వెంటనే ఆ బలహీనము కలిగినటువంటి, నడవలేనటువంటి ఆ వ్యక్తి వెంటనే లేచి నిలవబడి నడవసాగెను. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీ యొక్క బలహీనము కలిగినటువంటి, ఎక్కడ మీరు అస్వస్థతగా ఉన్నారో, రోగాలున్నాయో, వ్యాధుల చేత బాధపడుతున్నారో అక్కడ మీ చేయి పెట్టి ప్రార్థన చేయండి. నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, యేసయ్యా, సర్వశక్తిమంతుడా, మీ కొందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ఈ యొక్క శుక్రవారం దినమున నా తండ్రి ప్రార్థన చేయించినప్పుడు నా తండ్రి, ఈ యొక్క టవర్ నుంచి నా తండ్రి సర్వలోకానికి సువార్తను ప్రకటన చేయుటకు అనేక మంది ఈ యొక్క ప్రార్థన ద్వారా స్వస్థత పొందుటకు నా తండ్రి మీరిచ్చినటువంటి గొప్ప అవకాశానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి చక్కటి వాగ్దానంతో మీరు మాతో మాట్లాడారయ్యా. అక్కడున్నటువంటి బలహీనమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసము పౌలు గ్రహించి వెంటనే నా తండ్రి వారికి నా తండ్రి ఆ విశ్వాసము ద్వారా వారికి స్వస్థత కలిగినది మా ప్రవ్వా. అలాగే నీ ప్రియ బిడ్డలు మా ప్రవ్వా, ఏ వ్యాధి చేత, ఏ బాధ చేత, ఏ రోగము చేత, ఏ రుగ్మత చేత, ఏ చీకటి బంధకాలు చేత, ఆయా చేతబడి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత నా తండ్రి బాధ
బాధపడుచున్నాడో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రతి బంధకము నుంచి విడుదల, ప్రతి రోగము నుంచి వారికి స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభువా. స్తోత్రం నాయన. హార్ట్ ప్రాబ్లంతో, లంగ్స్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము, నర్వస్ సిస్టము, PCOD ప్రాబ్లము, చర్మ వ్యాధులు, ఆర్థరైటిస్, నరాలు నొప్పి, సైనసైటిస్, గ్యాస్ట్రైటిస్ మా ప్రభువా, ఏ విధముల చేత, ఏ వ్యాధుల చేత, ఏ బాధల చేత నీ ప్రియ బిడ్డలు బాధపడుచున్నారో నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రతి వ్యాధి నుంచి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభువా. నానా విధములైనటువంటి రోగముల చేత, నానా విధములైనటువంటి బాధల చేత, నానా విధములైనటువంటి సమస్యల చేత బాధపడుచున్న నీ ప్రియ బిడ్డలు నా తండ్రి, ఈ లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నానయా. ప్రతి వ్యాధి నుంచి విడుదల, ప్రతి పాపము నుంచి విడుదల, ప్రతి శాపము నుంచి విడుదల, నానా విధములైన రోగములను, వ్యాధుల నుంచి నీ ప్రియ బిడ్డలకి పరిశుద్ధాత్మదేవ మీరే స్వస్థత కలిగించమని అడుగుచున్నానయా. మీరు తాకండి, నీ ప్రియ బిడ్డల శరీరాలను మీరు తాకండి. అరికాలు నుంచి నడినెత్తు వరకు నా తండ్రి ప్రతి అవయవమును మీరు తాకి వారికి స్వస్థత కలగ చేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది స్త్రీలు నా తండ్రి పిల్లలు లేకుండా బాధపడుచున్నారో ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి ఉదయకాల సమయంలో వారి గర్భాలను మీరు తాకమని అడుగుచున్నానయా. PCOD ప్రాబ్లంతో బాధపడుచున్న ప్రతి స్త్రీని నా తండ్రి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వారి యొక్క గర్భాలను తాకమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. దేవా, ప్రతి వ్యాధిని మీరు తాకండి, స్వస్థత కలగ చేయమని అడుగుచున్నాను. ప్రతి బంధకముల నుంచి యేసు నామములో విడుదల నా తండ్రి. ప్రతి బిడ్డని మీరు తాకి స్వస్థత కలగ చేయమని ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.